వాది ప్రతివాదులైన కలువకొలను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వల్లను వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికే అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పనిచేయమన్నా. నా కోసం నేను బాధపడ్డం లేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది, కూతుర్ని ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచు పిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల్ నా చెర నుంచి విడిపించి నీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను. రామారావు రమ్మని చెప్పు. అలాగేనే. నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. నక్క బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమార్ ఇల్లేం కాదు. ఇక నా 2వ పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్, సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజిన్ లేదని, అసలు రైలు నడవటానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదు నక్క. బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బు ఉంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండంగా నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? నీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు ఈ 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్. దాన్ని పరిష్కరించడం నాకు మంచి నీళ్ళప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా 1 వారం రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్. 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుబడి ఉందా? పలుకుబడిలో ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటది? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా 2వ పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి. ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్. ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వ్యాగన్లు సంపాదించడం అంత తేలిక కాదయ్యా. నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా? మీరున్నారుగా. మొత్తానికి అసాధ్యుడు ఎవరు? సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? మా నాన్నగారే పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలీదా? తెలీదు సార్. ఇవాళే మన సరికంతా వేగంలకు ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్. నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి సార్. మన ఆఫీస్లో మామూలు ఇస్తానన్న నక్కా గారు తీసుకెళ్లిన డబ్బులు వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీసులో మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు, మర్చిపో. రానండి. చూడమ్మా,
నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర, నా దగ్గర కాదు. నాన్న మరి సినిమా అంటే ఏంటి నాన్న? సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట. ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి. అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా. అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తల్లి? మన పని మనిషి ఏదో నరసమ్మ అది చెప్పింది. గురవయ్య, అయ్యా మన పని మనిషి నర్సమ్మను అర్జెంటుగా పనిలోంచి తీసే. ఇక రెండో పాయింట్, ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు. అలాగేనండి. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం, భారతం అలాంటివి చదువుకోవాలి. తప్పితే పెద్ద బాల శిక్ష, సుమతి శతకం ఇలాంటివి చదవాలి. ఏమ్మా? తినుమా, తిను తిను. మార్నింగ్ బావా. ముందు నువ్వు ఆ పిలుపు మార్చు, తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను. అదేంటి? వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా, అతను ఈజీగా పంపించేశాడు. ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. మరి నేను నిన్ను క్లర్క్ గా రివర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఉన్నవా బాబు? సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు. ఇది అన్యాయం బావా. నిజానికి నేను డిస్మిస్ చేయాలి. అలా చేయనందుకు సంతోషించు. ఇక నా రెండో పాయింట్, నువ్వు వెళ్ళొచ్చు. సూర్యం, మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే. అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి, అంతేగా? కరెక్ట్. ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను. నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క. చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో. రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను ఉతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. చేయకుండా వీడిని ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేసేవాడు. చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో? ఏమిటండి మీరు ఏదో చంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది. ఈ మంట తలాడటానికి ఒక పెద్ద మందన్న అయ్యి ఉందా? నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావురా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందులో వాటా మానేసి నన్ను మంత్రదండం లేని మాయలు పకీరం చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, వాడొక్కడు మీకు బరువయ్యాడా? వాడి ఉద్యోగం వాడికి ఇచ్చేయండి. పాపం చంటి వెధవ. వాడా చంటి వెధవ. పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండేవారు కుంట వెధవటి. మొత్తానికి కోట్లో పాగా వేసాం అన్నమాట. కంగ్రాచులేషన్. అప్పుడే అభినందించేయకండి. నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే. మరో 3 రోజుల్లో సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం, సుశీలను దగ్గరగా చూసుకోవటం, వీలైతే మాట్లాడటం మా రెండవ కార్యక్రమంగా నిర్వహింపబడుతుంది. దాదాపు అదేలా వీలవుతుంది బాబు? మీరే చూస్తారుగా, ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది. నైస్ టు సీ యు. గురవయ్య, అయ్యా సూర్యం ఎక్కడ కనిపించడే? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి బాబు. అదిగో వస్తున్నారు బాబు. సూర్యం, అమ్మా గుడ్ ఈవినింగ్. వెల్కమ్. ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు. మా ఇంటి పక్కనే ఉంటుంది. పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను. రండి. పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదా. ఆల్ రైట్, పార్టీ ప్రారంభిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవడానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు. కేక్ కట్ చేయమ్మా.
చేతులు ఊదేసి కేక్ కట్ చేయి. సుశీల గారు ఓ పాట పాడాలి. నాకు పాటలు రావు. అయితే 4 మాటలైనా మాట్లాడండి. నాకు మాటలు కూడా రావు. నాకు ప్రపంచమే తెలీదు. నాకు తెలిసిందల్లా మా నాన్నే. అమ్మాయి గురించి మీరేం వరే అవ్వకండి సార్. ముందు గెస్ట్ సంగతి చూడండి. అవును సుశీల, ఎవరు మీరు? నేనేనమ్మా, మీ అమ్మని. మీ అమ్మలాంటి దాన్ని. సరిగ్గా నీలాగే నాకు బిడ్డ ఉండేది. చిన్నప్పుడే తప్పిపోయింది. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది. సుశీల, ఈవిడెందుకు వచ్చింది మేడం మీదకి? ఈవిడికి చిన్నప్పుడే కూతురు తప్పిపోయిందటండి. పాపం మీ అమ్మాయిని చూస్తుంటే ఆ తప్పిపోయిన కూతురు గుర్తుకొచ్చిందట. నువ్వు వెళ్ళి పని చూసుకో. మా సుశీల ఏడుస్తున్నావు. ఊరుకో. వెధవ పుస్తకాలు, వెధవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు. ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దలు బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెడ్డ కోపంగా ఉంది. అమ్మ, నాకు ప్రేమించటం అన్నా, చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి. అదేలా కుదురుతుంది? మా బావేమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తయ్య గారు, మీ అత్తయ్య గారు, మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడానికి ఎవరున్నారు అబ్బాయి? నేను తప్పి ఫోన్లో నిన్నే ప్రేమించేస్తాం. అలాగేనండి. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా, మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పొడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం, సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాతో తెలుస్తుంది. దీపంతో వాతలు పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాటలు ఉండవు. మాట్లాడుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ. డాక్టర్స్, లాయర్స్, నర్సులు అందరూ తెలుసు నాకు. Get up. పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవడమే గానీ పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. అయినా ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను తప్ప. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వెయ్యకపోతే నీ పొజిషన్కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్యు, పార్టీ బాగా అరేంజ్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, ఆ అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో 3 ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి. ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు. ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క. చెప్పు, ఆగిపోయావే. మీరు కోపగించుకోనంటే చెప్తానండి.
పర్వాలేదయ్యా, చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంధ్య లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా, స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచైనా ఇంట్లో వచ్చి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకు లాంటి కురాన్ని అపాయింట్ చేసేస్తాను సార్. వద్దయ్యా వద్దు. మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తీయిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాలా సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. ఓ, అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 20 ఏళ్ళయింది. అబ్బా, అయినా ఎంత హెల్తీగా ఉన్నారు. మనం కొన్నాళ్ళు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం. అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, ఉండదు. చూడమా, మాస్టర్ గారు వచ్చారు. ఈ వేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదేమిటి? అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజే పాఠాలు వెరీ గుడ్. ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. ఇలా రా, కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక్కసారి ఇలా చూడు. చూడమంటుంటే పరాయి వాళ్ళని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయివాణ్ణి కాదుగా, నేను మేస్టార్ని. నన్ను చూడొచ్చు. చూడు. మేనేజర్ గారు కదా? అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలీ కథంతా తర్వాత చెప్తాను గాని, నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి? మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురకా వేసుకుని పైకొచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. అప్పుడే మా అమ్మని తెలుసుంటే నేను విడిచిపెట్టేదాన్ని కాను. బావా, మా అమ్మని చూడాలి నుంది. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు, మీ అమ్మ, నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఏ ఇదా? ఏ ఎవరు పంపించారు ఈ డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట. అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు. మిగతా 300 నన్ను తీసుకోమని కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతనాలు జరిపి కొడాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనీ ఆర్డర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసిన నన్ను మర్చిపోయినాడు. కారణం అమ్మా, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనబెట్టవా? మా తల్లే. నీ చీరలతోటే కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? మాయా, బావ అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బు నాకేమో. అకోరించానోర్మే. మూల విగ్రహాలు ముష్టెత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు చెప్పటనాలు కావాలన్నాయి. అలా ఉంది మొక్కం చూడు. అబ్బాబా, డబ్బు డబ్బు డబ్బు. 50 ఎకరాలు ఇచ్చానే, ఇంకా కాలేదా? దాంట్లో సూర్యం అడ్రస్ ఉంటుంది. తబడే ఊరేళ్ళు లాక్కొస్తాను. ఒరే 50,
సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. అలా హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు ఆయన పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అరే అలా అలాగే. బావా, బావా పకోడి పొట్లమా? అక్క, బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగాడి రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను. ఇనువుగా మారి తుప్పట్టేయక ముందే బావ కూతురు నేను ప్రేమించేశాననుకో, ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు కావాల్సిన బాటిల్స్ తాగేయచ్చు. సుశీలో సుశీలాడియో. ఇంట్లో లేరండి. ఆ సంగతి తెలుసు, లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా? సుశీలో. అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటకు వెళ్ళారండి. వీడిని ఒకరిని పెట్టారు ఈ మధ్యన. అవును, వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయస్సు ఎంత? నాకంటే కూడా అందగాడా? ఆ సంగతులు అయ్యి నాకు తెలియగారండి. ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి. 80? నో ప్రాబ్లం. అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు. 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నె పిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళ గెంతులేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుక్కోవాలి.